సార్ ఇప్పటివరకు మీ క్యారెక్టర్స్ అన్నీ ఒక ఫాదర్ రోల్స్ చేసి చాలా ఉన్నాయి. సో మీరు మీ ఫాదర్ కలిసి కూడా యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో. సో 2 సినిమాలు చేసినట్టున్నారు ఐ థింక్ సో. యా సో ఇప్పుడు నెక్స్ట్ రోషన్ గారితో ఎప్పుడు చేయబోతున్నారు మీరిద్దరు కలిసి ఆన్ స్క్రీన్లో? అంటే రావాలి కదా కథ, అలాంటిది వస్తే తప్పకుండా నచ్చితే, నా క్యారెక్టర్ నాకు నచ్చి ఆయన క్యారెక్టర్ ఆయనగా నచ్చితే తప్పకుండా చేస్తాం. హోప్ సో, లెట్ సీ. అందరికీ అది డ్రీమ్ ఉంటుంది ఆఫ్ కోర్స్ సన్తో యాక్ట్ చేయడం. అది నాకా, నాకు మా అబ్బాయితో డ్రీమా? ఓ యా, వాడికి ఉంటే ఫస్ట్ ఆ డ్రీము, తర్వాత నాకు వస్తుంది. కృష్ణ గారు సక్సెస్ఫుల్గా, ఇది కూడా సక్సెస్ అనేది ఆల్రెడీ ఇప్పుడే ప్రూవ్ అయింది 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత. సో మీరు మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ తర్వాత మళ్ళీ కూడా వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉంటుందా డైరెక్టర్ అయిన తర్వాత కూడా? ఖచ్చితంగా G5కి ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. సినిమా కూడా G5కే చేస్తారా? డెఫినెట్లీ. ఎందుకు అంటే అంటే పోల్చడం కానీ ఈటీవీని ఇట్లా వరుసగా వేరే బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తున్నప్పుడు G5 ఎందుకు మూవీస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే? లేదు, జీ స్టూడియోస్ అది ఉంది. చేస్తున్నారు. సో మేజర్గా సినిమాలని జీ స్టూడియోస్ చేస్తారు. అండ్ G5 ఆల్సో యూఆర్ ప్లానింగ్ టు డూ డైరెక్ట్ టు డిజిటల్ మూవీస్. వాసింది. ఈ కథ చెప్పినప్పుడు మీ డాడీతో నేను షేర్ చేసుకున్నది ఏంటి? అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఆ స్టోరీలో మా నాన్ననే కనిపించారు. అండ్ నేను నాన్నతో ఫస్ట్ ఏ స్టోరీ అయినా నాన్న ఒకసారి రండి. ఫాదర్ ఆఫ్ వాసంతి, డాటర్ ఆఫ్. సో ఫస్ట్ ఏదైనా ఏ స్టోరీ అయినా కూడా మా నాన్ననే వింటారు నార్మల్గా. మా నాన్నకి అది మంచిగా అనిపించిందంటే ఆ స్టోరీ నా దగ్గరకు వస్తుంది. సో ఫస్ట్ టైం ఈ స్టోరీ లైన్ ఏదైతే నాన్న విన్నారో, ఒక ఫాదర్ డాటర్ బాండ్ గట్టి కనిపించే ఒక స్టోరీ విన్నా నేను. ఐ థింక్ యూ షుడ్ హియర్ ఇట్ అని అన్నారు. ఓకే చూద్దాము, ఓకే వెబ్ సిరీస్ అన్నా సరే అని అనుకున్నాం. ఎప్పుడైతే కరెక్ట్ నరేషన్ కృష్ణ గారు మా ఇద్దరు నాన్నకి నాకు ఇచ్చినప్పుడు, నేను నాన్న అంటే ఇట్స్ నాట్ అ న్యూ స్టోరీ, మనకు బయట జరిగే స్టోరీయే ఈ స్టోరీ. సో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే భయం కానీ స్టోరీ కానీ ఏదైనా మేము మా సిరీస్లో చూపించాము. సో నాన్న అన్నారు ఇట్స్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ బిగ్. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేదే మనం తీసుకెళ్ళాలి అండ్ ఒక మంచి మెసేజ్ ఇస్తూ వెళ్ళాలి. అండ్ అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో విఆర్ఎన్ అని అన్నారు నాన్న. నిజంగా చాలా షార్ప్గా, చాలా బ్రిలియంట్గా మీరు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను. అంటే ఇప్పుడు బయట జరిగేది నిజంగా హాస్టల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. అలా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు చెప్పిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ అంటే బయట జరుగుతున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అయితే లేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో షీల్ గో త్రూ సంథింగ్ లైక్ దిస్. ప్రతి ఎక్కడ హాస్టల్ అనే కాదు, హాస్టల్ అవ్వచ్చు, వేరే కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, వేరే సిటీలో సేమ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా దిల్ కనెక్ట్. ఎందుకంటే వీఆర్ ఉమెన్ గో త్రూ మెనీ థింగ్స్. అండ్ అవి కొందరి లైఫ్లో చెప్పుకోవడానికి ఉంటారు, కొందరి లైఫ్లో అవి చెప్పుకోవడానికి లేక వాళ్ళు బాధపడుతూ. అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ వస్తే. సో బయట ఉన్నాయంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కాబట్టి